वयोनिधि निकेतन चक्रपाणे भोगीन्द्र भोगी मणिराजित पुण्यमूर्ते योगीश शाश्वत शरण्य भवाब्दि पोता लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् लक्ष्मी नृसिंह. Would like proudly and honorably welcome our principal Dr. P. Radhika ma'am onto the dais. We are honored to present with us our chairman sir, who is a visionary leader whose voice has been instrumentation for our organization's success. So I request our chairman sir, Dr. Lau Rattaya garu, to come on to the dais. मुदाकरान्तमोदकं सदा विमुक्तिसाधकं कलातरावत्वंसकं विलासिलोकरक्षकं मुदाकरान्तमोदकं सदा विमुक्तिसाधकं कलातरावत्वंसकं विलासिलोकरक्षकम् अनायकैकनायकं विलासिदेवदैत्य. ఎంతో నమ్మకంతో మీ బిడ్డల్ని ఇక్కడ చేర్చినందుకు తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక నమస్సులు. ముందుగా తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్సులు. తర్వాత విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. మీరు ప్రొఫెషనల్ కోర్సులో చేరారు, కొత్త ప్లేస్కి వచ్చారు, జీవితంలో మొదటి అడుగు మొదలైంది. అంటే ఇప్పుడు దాకా చేసింది వేరు, ఇప్పటి నుంచి చేయాల్సింది వేరు. ఇప్పటిదాకా మీరు పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు, ఇప్పుడు జీవితానికి ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి మొదటి అడుగులోకి వచ్చారు. మీ అందరికీ శుభాకాంక్షలు. ఇప్పుడే అమ్మాయి డ్యాన్స్ వేసింది. ఇక్కడ డ్యాన్స్ వేసినందుకు నేను బొకే ఇవ్వలేను. ఎందుకు ఇచ్చాను అంటే అమ్మాయి రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కి సెలెక్ట్ అయింది జాతీయ స్థాయిలో. అవును, మీరు కూడా అట్లాంటి అచీవ్మెంట్స్ ఏదో ఒక రంగంలో ఏదో ఒక విధంగా అట్లాంటి అచీవ్మెంట్స్ అట్లాంటివి చేస్తే చాలా బాగుంటుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఇంత నమ్మకం మీకు ఎందుకుంది? మేము పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వలేదు, ఈ ప్రమోషన్ ఏజెంట్లు, మార్కెటింగ్ అవి ఏమీ లేవు. అయినా సరే అన్ని కాలేజీలు ఇక్కడ కానీ లారా కానీ వైజాగ్లో మొత్తం 100% సీట్స్ ఫిలప్ అయిపోయాయి అన్ని కాలేజీలు. దీనికి కారణం ఏమై ఉంటుంది? ఈ నమ్మకానికి కారణం ఏదో అయి ఉండాలి కదా. 2 కారణాలు అయి ఉంటాయి మీకు మామూలుగా తెలిసి. ఒకటేమో వీళ్ళు 40 ఏళ్ళ పైనుంచి చేస్తున్నారు, ఏ పొరపాటు చేయలేదు కాబట్టి వీళ్ళు మంచివాళ్ళు కాబట్టి అదొకటి అయి ఉంటుంది. రెండవది మీకు దగ్గరలో ఉన్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు పిల్లలు ఇక్కడ చదువుకొని బాగా అవటం వలన అది చూసి వాళ్ళు చెప్పటం వలన చేరుంటారు. సో అది ఈ 2 కారణాలు మీకు బయటకు కనపడాయి. మీరు నిర్ణయం తీసుకోవటానికి అనుకూల పరిస్థితులు. కానీ ఇది అంతా అవ్వటానికి ఏం జరుగుతుంది లోపల అనేది తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కంటిన్యూస్గా ఈ కాలేజీలో ఫలితాలు ఇన్ని కాలేజీలు ఉన్నా, 200 కాలేజీలు ఉన్నా కంటిన్యూస్ 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, కంటిన్యూస్గా మొదటి 2-3 స్థానాల్లోనే ఉంటున్నాయి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. రెండవది ఆ ప్లేస్మెంట్స్, చాలామందికి పిల్లలు సెటిల్ అవ్వాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని ఉంటుంది. అది అట్లా చూస్తే ఎప్పుడూ 75% పైనే వస్తుంది. అయితే ఈ సంవత్సరం ఇంకా 60% అట్లా ఉన్నారు. ఇంకో నెల 15 రోజుల్లో 70% దాటుతుంది. మీరు ఈ ప్రాంతంలో ఏ కాలేజ్ అయినా, ఏ యూనివర్సిటీ అయినా చెక్ చేసుకోండి, అక్కడ చాలా వరకు అందరూ 50% దగ్గరే అయిపోయారు ప్లేస్మెంట్స్. కానీ ఇక్కడ ప్రత్యేకంగా చేయటం వలన వీళ్ళకి బాగా ప్లేస్మెంట్స్ అవుతున్నాయి.
అయితే ఇవి మంచి ఫలితాలు కంటిన్యూస్గా రావటానికి కానీ లేకపోతే ఈ ప్లేస్మెంట్స్ రావటానికి కానీ మీరు ఏమన్నా ప్రత్యేకంగా చేస్తారా? ఎందుకంటే అందరికీ అదే సిలబస్, అందరికీ అదే టైము, అందరికీ అదే పద్ధతి, కానీ మీరేమన్నా ప్రత్యేకంగా చేస్తారా అనేది అది చాలా ముఖ్యం. నిజానికి ఇవంతా చేయటానికి ఈ కాలేజీకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే, మొదటిది మామూలుగా చాలా చోట్ల తక్కువ మంది స్టాఫ్ ఉంటారు, కొన్ని చోట్ల ఉండొచ్చు. ఇక్కడ స్టాఫ్ ఉండటమే కాకుండా ట్రైన్డ్ స్టాఫ్ ఉంటారు, బాగా ట్రైనింగ్ ఇచ్చిన స్టాఫ్. ఎవరైనా స్టాఫ్ రిక్రూట్ చేసుకుంటే వాళ్ళని క్లాస్కి డైరెక్ట్గా పంపించాం. వాళ్ళ 2 నెలలు 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు సరిగ్గా పాఠం చెప్పగలరా లేదా అనేది, పిల్లలకి అర్థం చేసుకోగలరా లేదనేది అంతా జరుగుతుంది. ఇక్కడ మాత్రమే జరుగుతుంది, ఇంకెక్కడా జరగట్లేదు. అంటే నాకు పిహెచ్డి ఉండొచ్చు, కానీ పిల్లవాడికి అమ్మాయికి అర్థం కాకపోతే ఏం ప్రయోజనం ఉండదు కదా, అర్థం అవ్వాలి కదా వాళ్ళు చెప్పేది. అది అంతా ట్రైన్ చేయటం అనేది ఇక్కడ మాత్రమే ప్రత్యేకంగా జరుగుతుంది. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ కౌన్సిలింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. అంటే ప్రతి 20 మందికి సరే చదువు అదంతా మార్కులు అవన్నీ చోట ఉంటుంది, వాళ్ళు అసలు సంతోషంగా ఉన్నారా లేదా, మంచిగా ఉన్నారా లేదా అనేది కూడా చూడాలి. ఆరోగ్యంగా ఉన్నారా లేదా, మంచిగా ఆలోచిస్తున్నారా లేదా అనేది చాలా ముఖ్యం. అంటే నార్మల్గా వాళ్ళు డిస్టర్బ్డ్ మైండ్తో వచ్చారనుకోండి, రోజు ఇంట్లో అమ్మా నాన్న తన్నుకుంటారు. ఆ సిచ్యువేషన్ నుంచి వస్తే ఎంత తెలివైన అమ్మాయి అయినా సరే క్లాసులో సరిగ్గా కూర్చోడానికి వీల్లేదు. లేకపోతే ఏదో ఇబ్బంది అవుతుంది ఇంట్లో, చాలా కనీస అవసరాలకు ఇబ్బంది అవుతుంది. ఆ పరిస్థితుల్లో టిఫిన్ చేయకుండా వస్తే అమ్మాయి ఎంత తెలివైన అమ్మాయి అయినా సరే ఆకలేస్తుంటుంది, అవ్వదు. సో అట్లా వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేదా, మంచిగా ఉన్నారా లేదా అనేది ప్రతి 20 మందికి ఒక ఫ్యాకల్టీ మెంబర్ నుంచి కౌన్సిలింగ్ సిస్టమ్ ఉంది. ఈ కౌన్సిలింగ్ సిస్టమ్ ఎంత ఇంపార్టెంట్ అంటే, మీకు ఎవరికి గమనించుకొని ఉండరు, ఈ మధ్యలో వారం రోజుల కిందట సుప్రీంకోర్టు వాళ్ళు పెద్ద ఆర్డర్ ఇచ్చారు, ఎవరు గమనించుకొని ఉండరు. ఏమని అంటే, ప్రతి ఇన్స్టిట్యూషన్లో కౌన్సిలర్స్ ప్రతి 100 మందికి ఒకళ్ళు ఉండాలి అని. అవును, పెద్ద ఆర్డరు. ఎందుకు అని అంటే, చాలా ఇన్స్టిట్యూషన్లో పిల్లలు డిప్రెస్ అయ్యి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, చాలా ఇదే అవుతుంది. కాబట్టి ప్రతి ఇన్స్టిట్యూషన్లో 100 మందికి ఒకళ్ళు ఉండాలి అని ఈ పద్ధతి మేము 20 ఏళ్ళు పైగా చేస్తున్నాం. ప్రతి 20 మందికి ఒక కౌన్సిలర్ని పెట్టి వాళ్ళు హాయిగా ఉన్నారా లేదా అనేది చూడటం. అందుకని ఎన్ని ఇంటర్మీడియట్ కాలేజీలైనా ఏమైనా జరగవచ్చు. ఇంటర్మీడియట్ కాలేజీలు కదా, ఐఐటీలో కూడా పాపం చాలామంది ప్రాణాలు ప్రాబ్లం అవుతుంది. సో అయినా ఇక్కడ ఎప్పుడు ఒక ఇన్సిడెంట్ కూడా లాస్ట్ 2-3 ఇయర్స్లో జరగదు. బికాజ్ అది వాళ్ళు సరిగ్గా ఉన్నారా లేదా, మంచిగా అవుతుందా లేదా అనేది ఎప్పటికప్పుడు గమనించుకుంటూ వాళ్ళ కౌన్సిలింగ్ చేయటం వలన ఇది ప్రత్యేకం. ఏ కాలేజీలో ఇది అవ్వట్లేదు. ఏదో మామూలుగా చేస్తూ ఉంటారు కానీ ఏ కాలేజీలో పర్ఫెక్ట్గా ఇక్కడ చేసినట్టుగా అవటలేదు. ఇది రెండవ ప్రత్యేకత. మూడవది ఏంటంటే, వీళ్ళకి బాగా అవ్వాలి, మంచిగా అవ్వాలి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. అంటే చదువు నాలెడ్జ్ ఉంటుంది, దాన్ని ఎక్స్ప్రెస్ చేసే అంత కెపాసిటీ ఉండాలి. ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసే, హాయిగా ఎక్స్ప్రెస్ చేసే అంత కెపాసిటీ ఉండాలి. వీళ్ళందరూ ఇంగ్లీష్ మీడియం నుంచే వచ్చుంటారు, కానీ నేను ఇక్కడ డయాస్ మీద పిలిస్తే అంత మర్చిపోతారు. ఒక నెక్స్ట్ ఫేజ్లో పిలిస్తే తొందరగా చెప్తారు, అర్థం కాదు. నెక్స్ట్ ఫేజ్లో చెప్తే మళ్ళీ పిలిస్తే మైక్ దూరంగా పెట్టుకుంటారు, వినపడదు. సో ఇట్లా ఎన్ని ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఇవన్నీ దాటుకొని వీళ్ళకి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీతో కలిపి ఒక సర్టిఫికెట్ కోర్సు నిర్వహిస్తూ సో అది చేయటం. సో అది ప్రత్యేకంగా ఇక్కడ ఈ లాంగ్వేజ్కి ఎఫర్ట్ పెట్టి వాళ్ళు బాగా అయ్యేటట్టు, ప్లేస్మెంట్స్కి బాగా ఉపయోగపట్టు చేస్తున్నారు. నాలుగవ ప్రత్యేకత,
ఈ నార్మల్గా థర్డ్ ఇయర్ నుంచో ఫోర్త్ ఇయర్ నుంచో సిఆర్టీ ట్రైనింగ్ అని మొదలు పెడతారు. ఇక్కడేమో సెకండ్ ఇయర్ నుంచే దాదాపు సిఆర్టీ ట్రైనింగు అదంతా మొదలు పెడతారు. సిఆర్టీ ట్రైనింగ్ అంటే ఉద్యోగాలకు కావాల్సిన ఇది. సో ఇవన్నీ ప్రత్యేకతలు ఉండటం వలన వీళ్ళకి మంచి ఫలితాలు రావటం కానీ, మంచిగా పెరగటానికి కానీ, హాయిగా ఉండటానికి కానీ వీలవుతుంది. అది ఈ ఇన్సైడ్ స్టోరీ మీకు తెలిసి ఉండదు. ఏదో రత్తయ్య గారు బాగానే చేస్తున్నారులే అని చేర్చుంటారు, లేకపోతే ప్లేస్మెంట్స్ ఏదో వస్తున్నాయి మన వాళ్ళు ఎవరికో వచ్చిందిలే అని చేర్చుంటారు. ఇన్ని చేయటం వల్ల మంచి మంచి ఫలితాలు వస్తున్నాయి. మంచి ప్లేస్మెంట్స్ ఎవరికి చాలామందికి రాకపోయినా ఇక్కడ రావటానికి, మీరందరూ ఇక్కడ రావటానికి వీలవుతుంది. ఇది ప్రధానమైన అంశాలు. తర్వాత ఈ ఈ ఈ పరిస్థితుల్లో పేరెంట్స్గా మీరేం చేయాలి? పేరెంట్స్గా మేమేం చేస్తాం, మీరు డబ్బులు కట్టమంటారు, కట్టి వెళ్ళిపోతామని అంటారు, అంతే కదా. మామూలుగా ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అంటే అన్ని కాలేజీల్లో జరిగేది ఏంటంటే ఫీజులు కట్టించుకొని వెళ్ళిపోమంటారు. ఇదంతా మిమ్మల్ని ఎంతసేపు కూర్చోబెట్టి ఇదంతా నడవదు. కానీ ఇది చాలా అవసరం. ఎందుకంటే ఓ పిల్లలు డెవలప్ అవ్వాలంటే మీరు, మేము, పిల్లలు ముగ్గురు ట్రయాంగిల్లో 3 వైపులా ఉండి ప్రయత్నం చేస్తేనే అవుతుంది. అవును, ఒకళ్ళు అనుకుంటే అవ్వదు, మేము అనుకుంటే అవ్వదు, మీరు మాత్రమే అనుకుంటే అవ్వదు. మీరు అనుకోవాలి, మేము అనుకోవాలి, పిల్లలు అనుకోవాలి. అంటే ఉదాహరణకి ఎట్లాంటిది, వీళ్ళకి యూనిఫామ్ ఉంది, వాళ్ళు అనుకుంటారు న్యాచురల్గా, ఏంటి 10th క్లాస్ దాకా యూనిఫామ్ పెట్టాము, మళ్ళీ ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చిన తర్వాత యూనిఫామ్ ఏంటి వద్దు అనుకుంటాం. లేదంటే మీకు కూడా చెప్తే అట్లా అనిపిస్తుంది. కానీ వాళ్ళకి ఏదో అండర్స్టాండింగ్ ఉంటే, అంటే ఎందుకు అంటే మీరు ప్లేస్మెంట్కి వెళ్ళేటప్పుడు కొద్దిగా డీసెంట్గా కనపడాలి, డిగ్నిఫైడ్గా కనపడాలి, కాబట్టి అది ముందు నుంచి అలవాటు అవ్వాలి అని కొద్దిగా మీకు కానీ వాళ్ళకి కానీ అండర్స్టాండింగ్ ఉంటే ఎస్, దట్ ఈజ్ యాక్సెప్టెడ్ కదా. సో అది అందుకని పేరెంట్స్ చాలా చేయాల్సిన అవసరం ఉంది, చాలా చాలా చేయాల్సిన అవసరం ఉంది. మొదటిగా మీరు చేయాల్సింది, ఈ ఎంసెట్ ర్యాంక్స్ వచ్చిన 3-4 ఏళ్ళు అయింది కదా, 3-4 నెలలు అయింది కదా. సో ఈ 3-4 నెలల నుంచి వీళ్ళకు సరిగ్గా ఎంసెట్ ర్యాంక్ రాకపోతే చాలా బాధ పెట్టుంటారు. వీళ్ళని చాలాసార్లు తిట్టుంటారు, చాలాసార్లు పక్కన దగ్గర మొహం చూసుకోలేకపోతున్నాము, నేనేమో ఆఫీసర్ని, ఆ క్లర్క్ కొడుకు బాగా వచ్చింది, నీకేమో రాలేదు, నువ్వు అసలు పనికిరాదు, ఇది ఇది అని మీరు రకరకాలుగా తిట్టుంటారు. వాళ్ళు ఎంతగా తిట్టుంటారంటే, కనీసం నువ్వు రోజు ఇడ్లీ వండుతున్నావు, నాకు దోశ ఇష్టం కదా, ఏమంటే నీకు వచ్చిన ఎంసెట్ ర్యాంక్ చాలే తిను అంటారు. లేకపోతే వాళ్ళు మొదటి రోజు కదా మంచి బట్టలు వెళ్తారు అంటే, చాలే నీకు వచ్చిన 40,000 ర్యాంక్, ఈ బట్టలు చాలే వచ్చి రా అని అంటారు. సో అంతగా భయంకరంగా తిట్టుంటారు, నాకు తెలిసేది అంతా. కానీ ఎందుకు చేస్తారు ఇదంటే, ఇంటర్మీడియట్ కాలేజీ వాళ్ళు వాళ్ళ దీనికోసం, వాళ్ళ బిజినెస్ దీనికోసం ఎంసెట్ లేకపోతే జీవితమే లేదంటారు. ఎవడు చెప్పాడు ఎంసెట్ లేకపోతే జీవితం లేదని? చెత్త ఇదంతా. ఎంసెట్ ట్రై చేయటం మంచిదే, కానీ దాంట్లో ర్యాంక్ రానంత మాత్రాన జీవితమే లేదంటే నాన్సెన్స్, జస్ట్ నాన్సెన్స్. ఎందుకు చెప్తున్నారు సార్ ఇట్లా? మీకేమన్నా ఏమైనా చేశారంటే చాలాసార్లు చేశాను. మొదట్లో విజ్ఞాన్ యూనివర్సిటీ పెట్టిన సంవత్సరం 2-3 ఏళ్ళ పాటు కొత్తది కాబట్టి అసలు చేరిన 1,200 మందికి ఒక్కడికి కూడా ఎంసెట్ ర్యాంక్ లేదు, ఒక్కడికి కూడా లేదు ఎంసెట్ ర్యాంక్. కానీ మా ఫ్యాకల్టీ కూడా ఉన్నారు, సార్ వీళ్ళు మనం ఏం చేయగలం, వీళ్ళు చేయగలం అని. నేను చెప్పినట్టు చేయండి, వీళ్ళకి రిపీటెడ్గా చెప్పండి, చాలా ఎక్స్పీరియన్స్తో ఇవ్వండి, సో ఎక్కువ ల్యాబొరేటరీస్ చేయించండి, దే డూ వెల్.
సో మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు, 1200 మందిలో 100 మంది దే ప్లేస్ ఇన్ బిగ్ కంపెనీస్. ఏమి ఎంసెట్ ర్యాంక్. అవును, అట్లానే మా ఇప్పుడు వైజాగ్ కాలేజ్ కానీ ఇక్కడ కానీ మీ అమెజాన్లో వస్తాయి 30 లక్షలు 40 లక్షలు జీతాలతో చాలామందికి వస్తాయి. మా దాంట్లో ఆంధ్ర యూనివర్సిటీకి కూడా రావు. మళ్ళీ చెప్తున్నాం, 5000 ర్యాంకు లోపల చేస్తారు ఆంధ్ర యూనివర్సిటీ, వాళ్ళకి ఎవరికి రాదు, మనకే వస్తాయి 40 లక్షలు 45 లక్షలు జీతాలతో. వాళ్ళు చూస్తే ఎవరికి వచ్చినాయి అని. సో ప్రతి సంవత్సరం 30-40 మందికి వస్తాయి. ఒక 10 మంది దాకా వాళ్ళకి ఎంసెట్లో ఏమీ ర్యాంక్ లేదు, మేనేజ్మెంట్ సీట్లో చేరినాడు, 1,00,000 ర్యాంక్ కూడా లేదు. ఒక 10-15 మంది 20,000 30,000 మధ్యలో ఉంటారు. ఒక 10-12 మంది 10,000-15,000 మధ్యలో ఉంటారు. ఏమైనా సంబంధం ఉందా? అందుకని ఈ లైఫ్ ప్రిపరేషన్ వేరు, ఈ ఎంసెట్ది వేరు. వాళ్ళు చెప్తారు ఇంటర్మీడియట్ కాలేజీలో, నువ్వు పనికిరావు, నీకు మార్కులు రావట్లేదు, నీకు ఇది రావట్లేదు, నీ స్కోర్ రావట్లేదు అని వాళ్ళు మీరు కలిసి ఆ పిల్లల మీద పెద్ద లేబుల్ వేస్తారు, పెద్ద ముద్ర వేస్తారు, నువ్వు పనికిరావు అని. అది చాలా పాపం, చాలా భయంకరం. అవును, ఏం అవసరం లేదు, ప్రతి వాళ్ళకి పొటెన్షియల్ ఉంటుంది. ఓన్లీ థింగ్ మీరు అందుకని ఈ రోజు నుంచి అదంతా ఆపేసి మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయటం, ప్రోత్సహించటం మొదలుపెట్టండి. నువ్వు పర్లేదు, అయిపోయింది, ఇప్పటి నుంచి బాగా చదువు, నువ్వు చదవగలవు, బాగానే చేయగలవు, నువ్వు మనం ఎవరైనా మీరు రన్ చేయగలంటే ప్రయత్నిస్తారు. కుంటివాడైనా సరే నువ్వు నడవగలని 1000 సార్లు అనండి, ఎట్లా గట్టు నడుస్తాడు. దిస్ ఈజ్ వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఫ్రమ్ ద పేరెంట్స్. సో అందుకని మీకు అందరికీ తెలుసు కదా, మహాభారతం అందరికంటే కర్ణుడు మహాయోధుడు. ఆయన యుద్ధమే చేయలేకపోయాడు నిరుత్సాహపరచటం వల్ల. ఈ చిన్న పిల్లలకి నిరుత్సాహపరిస్తే వాళ్ళు ఏం చేస్తారు? చాలా చిన్నాళ్ళు కదా, 15 ఏళ్ళు 16 ఏళ్ళు. సో వాళ్ళు ఏం చేయలేరు. ఇంకా మీరు లేబుల్ చేసి, ఆ కాలేజీ వాళ్ళు లేబుల్ చేసి, ఆ టీచర్ లేబుల్ చేసి నువ్వు పనికిరావు అంటే ఎక్కడ యుద్ధం చేస్తారు? డోంట్ డూ దట్ ఫ్రమ్ మీ టుడే ఇట్ సెల్ఫ్. ఎంకరేజ్ దెమ్. ఎంత ప్రోత్సహిస్తే అంత బాగవుతారు. ఓకే, సో దిస్ ఈజ్ ద నెంబర్ 1 థింగ్ మీరు పేరెంట్స్గా చేయాల్సింది. ప్రోత్సహిస్తూ ఉండండి, బాగవుతారు. సో నేనైతే ఎన్ని వేల మందిలో నా దగ్గర 1,00,000 మంది చదువుతున్నారు. ఎప్పుడు ఒకసారి కూడా నువ్వు పనికిరావని ఏమన్నాను. ప్రతివాడు దేనికో దానికి పనికి వస్తాడు. నేను అన్నాను ఎప్పుడు. సో అది ప్రోత్సాహం ఎట్లా ఉంటుందంటే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. పోయిన సంవత్సరం ఒక అబ్బాయి 14 సబ్జెక్టులు ఉన్నాయి వాడికి అమెరికాలో ఎవరో తెలిసిన ఉన్నారు, వీసా కూడా వస్తుంది. సరే ఇది ఎట్లా క్లియర్ చేసేదని ఒక సెమిస్టర్ ముందు నా దగ్గరికి వచ్చాను. వస్తే పర్లేదురా, నువ్వు చేయగలవు, నీకు తెలివి ఉంది, యూ కెన్ డూ దట్ అంటే. వాడు 9 నెలలు టైం ఉంది, 14 సబ్జెక్టులు క్లియర్ చేయాలి, నువ్వు చేయగలవు, నీకు కెపాసిటీ ఉంది అదని చెప్పాను. చెప్పి అంతటితో ఊరుకోకుండా నేను ఒక ఎంటెక్ స్టూడెంట్ని వీడికి మెంటర్గా పెట్టా. వీడిని చదివించు, వీడికి అర్థం కాకపోతే చెప్తా ఉండు, ఇదంతా చేయొచ్చు అని. డన్. వాడు ఆ 9 నెలల్లో 14 సబ్జెక్టులు పూర్తి చేశాడు. అయిన తర్వాత వాడు అమెరికా వెళ్ళే ముందు నా దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడిపోయాడు. ఏమైందిరా నీకు, అయిపోయింది కదా నీకంటే. అయిపోయింది సార్ అన్న. అదంతా అవటం మీరు చేయటం వలన అయింది సార్ అన్న. నేనేం చేశాను, నీకు చెప్పలేదు, ఏం పాఠం చెప్పలేదు. ఏంటి అంటే, సార్ నా జీవితంలో నాకు 22 ఏళ్ళు వచ్చినాయి. నా జీవితంలో మొదటిసారి నువ్వు చేయగలవన్న మనిషి మీరొక్కళ్ళే సార్. మా తల్లిదండ్రులను లేదు, మా స్కూల్ వాళ్ళ లేదు,
ఫస్ట్ టైము యూ కెన్ డూ సంథింగ్ అనే మాట మీరు మొదటిసారి చెప్పారు సార్, అందుకని ఐ మేడ్ ఇట్. ఎవరు చెప్పలా, తల్లిదండ్రులు వాడిని పనికిమాలను చేశారు, స్కూల్ వాళ్ళు పనికిమాలను అన్నారు, ఇంటర్మీడియట్ వాళ్ళు అంతకంటే పనికిమాలను అన్నారు. సో వాట్ ఈజ్ ఇట్? అందుకని సో ట్రై టు ఎంకరేజ్ దెమ్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది. రెండవది, మీకు ప్రాబ్లమ్స్ అంటే మీరు డిస్కస్ చేసుకోరు, కానీ నేను మాట్లాడుతున్నాను. వీళ్ళందరూ అడాల్సెంట్ పీరియడ్ అంటే కౌమార దశలో ఉంటారు పిల్లలు. వీళ్ళందరికీ కొద్దిగా డీవియేషన్ ఉంటుంది. వాళ్ళందరి పరిస్థితి ఏంటంటే సినిమాలు చూస్తారు, అట్లానే యూట్యూబ్లో చూస్తారు, అన్నిట్లో చూస్తూ ఉంటారు. చూస్తే అన్నిట్లో ఏముంటుందంటే లవ్ ఉంటుంది. ఈ పిల్లలు కూడా కొద్దిమంది అట్లా డీవియేట్ అవుతారు. డీవియేట్ అయినప్పుడు మీరేం చేస్తారు? సామాన్య సినిమాల్లో కూడా అదే జరుగుతూ ఉంటుంది. అది సినిమా కాబట్టి అట్లా జరుగుతుంటుంది. దాన్ని ఒక పెద్ద పంచాయతీ చేస్తారు. మీ రిలేటివ్స్కి అందరికి చెప్పి, ఫ్రెండ్స్ చెప్పి, నా కడుపుని చెడబుట్టింది, అది పుట్టింది, ఇది పుట్టింది అని పంచాయతీ చేసేస్తారు. సో అది చాలా బ్యాడ్గా టర్న్ అవుద్ది, చాలా భయంకరంగా అయిపోద్ది. సో మీరు చేయాల్సింది ఏంటంటే అది వాళ్ళు ఒంటరిగా తలుపేసుకొని ఒంటరిగా చాలాసేపు మాట్లాడుతుంది. దెర్ ఈజ్ అ ప్రాబ్లం. సో ఆ ప్రాబ్లంతో మీరు చేయాల్సింది ఏంటంటే కూర్చోబెట్టుకొని, నీకు ఇష్టం లేదు నేనేం చేయను, కానీ నువ్వు ఇట్లా తొందరపడబాకు, పొరపాటు పడబాకు అని మీరు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, ధైర్యం ఇవ్వాలి. ఇస్తే అంతటితోటి కూడా సరిపోదు. మీరు వాళ్ళకి అదంతా అవాయిడ్ చేసేందుకు మీరు వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేయాలి. షాపింగ్కి తీసుకెళ్ళినా వాళ్ళని తీసుకెళ్ళాలి, ఇంకా వేరే దగ్గరైనా వాళ్ళు తీసుకెళ్ళాలి, భోజనం చేసేటప్పుడు వాళ్ళతో చేయాలి, ఇదంతా ఉండాలి. ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే మీరు బిజీ వలనో లేకపోతే ఇంకోటి వలనో ఇంట్లో ఎక్కడైతే అది లేదో, లవ్ లేదో, ఎక్కడో బయట చూసుకుంటారు వాళ్ళు. అది పెద్ద సినిమా యాక్టర్లకైనా అదే జరుగుద్ది, ఇంకోళ్ళకైనా అంతే జరుగుద్ది. When there is no love at home, they search somewhere. ఆ వయసు అట్లాంటిది. సో అది మీరు చాలా జాగ్రత్తగా, సినిమాలో లాగా కాకుండా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అది కనీసం 5-10% పిల్లల కన్నా ఆ ప్రాబ్లం ఉంటుంది. అవును, తిడితే దాన్ని మీరేం చేస్తారంటే కొడతారు, తిడతారు, ఇదంతా చేస్తారు. వాళ్ళు ఇంకా భయంకరంగా అయిపోతారు. మీరు వాళ్ళకి అభయం ఇవ్వాలి. నీకు ఇష్టం లేదు నేనేం చేయను, నువ్వు పొరపాటు చేయబాకు, నీకు ఇష్టం వచ్చిందే ఎప్పటికైనా చేస్తాను, అట్లా అభయం ఇచ్చి అది అలవాటు మానుకునేదాకా మీరు వాళ్ళకి సపోర్టివ్గా ఉంటే ఒక 20 రోజులు, నెల రోజులు పడుతుంది. అది మామూలుగా నార్మల్గా అవుతారు. ఇది ఎవరు ఇంట్లో ఎక్కడ మాట్లాడరు, కానీ ఉన్న విషయం కాబట్టి నేను మాట్లాడుతున్నాను. చాలామందికి ఇబ్బంది పడేది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. అది అయిన తర్వాత అట్లాంటి పరిస్థితిలో ఉంటే పిల్లలు, మనం ఏం చేయలేం, క్లాసులో ఏం చేయలేం, టీచర్ ఏం చేయలేరు, ప్రిన్సిపల్ ఏం చేయలేరు. సో మనం తల్లిదండ్రులుగా మనం కొద్దిగా చేసి, అవసరమైతే మీకు బాగా దగ్గరలో ఉన్న టీచర్కి కూడా ఈ ప్రాబ్లం ఉంది అని కాన్ఫిడెన్షియల్గా చెప్పి కొద్దిగా వాళ్ళతో కూడా కౌన్సిలింగ్ చేయిస్తే దే విల్ బి ఆల్ రైట్, బాగానే ఉంటుంది. తర్వాత మూడవది మీరు తల్లిదండ్రులుగా చేయాల్సింది, వీళ్ళకి చాలా యాక్టివిటీస్ చేయాలి. మీకు తెలిసింది, ఇప్పటిదాకా తెలిసింది ఏంటి అంటే ఆ మార్కులు చూసుకోవడం, బాగా చదువుతుందా బాగా చదవట్లేదా, అది కాదు లైఫ్లకి ఇది అవటానికి. దీంతో పాటు నేను ఇందాక చెప్పాను కదా, కొద్దిగా కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవ్వాలి. కాబట్టి ఇట్లాంటి ఈవెంట్స్ ఇప్పుడు పిల్లలు మాట్లాడారు, అట్లా మాట్లాడేట్టు చాలా ఈవెంట్స్లో చేయాలి. దాంతోపాటు టీం వర్క్, 4 కలిపి ప్రాజెక్ట్ చేసేట్టు ఉండాలి. దాంతోపాటు కొంచెం క్రియేటివ్గా వేరే యాక్టివిటీస్ చేసేట్టు ఉండాలి. దాంతోపాటు ఈ కల్చరల్ ఈవెంట్స్లో ఈ అమ్మాయిలు ఎన్సిసి వీళ్ళందరూ స్ట్రాంగ్గా ఉన్నారు, అయ్యేటట్టు చూడాలి. సో ఇవన్నీ అయితేనే సమగ్రమైన వ్యక్తిత్వం అవుతుంది, పరిపూర్ణమైన వ్యక్తిత్వం అవుతుంది. అప్పుడే ప్లేస్మెంట్స్ అవుతాయి. ఓన్లీ
మార్కులతో అవ్వదు. 99% అయినా వచ్చినా, యూనివర్సిటీ ఫస్ట్ వచ్చినా వాళ్ళు మాట్లాడలేకపోతే, వాళ్ళు ప్రాజెక్ట్ చేయలేకపోతే ఉద్యోగం రావాలని లేదు. అదే 70%, 80% వచ్చి ఇవన్నీ ఉంటే కమ్యూనికేషను, ఇదంతా క్రియేటివిటీ అదంతా ఉంటే ఉద్యోగం వస్తుంది. సో మీకు ఉద్యోగం రావటం రాకపోవటం అనేది చాలామంది అదృష్టం దురదృష్టంగా అనుకుంటారు. అదేం కాదు, అది మ్యాథమెటిక్స్ లాగా ఒక లెక్కలాగా జరుగుద్ది. వీళ్ళు గెయిన్ చేసిన నాలెడ్జ్ ఉండాలి, తప్పకుండా మార్కులు రావాలి. దాంతోపాటు నాలెడ్జి 50%, కమ్యూనికేషన్ 20%, క్రియేటివిటీ సృజనాత్మకత ఒక 10%, అట్లానే టీమ్ స్పిరిట్ 10%, నలుగురితో కలిసి పనిచేసే శక్తి ఉండటం 10%, మొత్తం కలిపితే షూర్ టు గెట్ ఎ జాబ్. అదే ఇందాక చెప్పాను కదా, మిగతా వాళ్ళందరికీ ఎందుకు రాలేదు ఇక్కడ వస్తున్నాయని. దిస్ ఈజ్ ఇట్. అందుకని మీరేం చేయాలి, దానికి ఇదంతా మేమే చేస్తాం. మీరేం చేయాలి అంటే, మీరు వాళ్ళని అరుస్తారు కొద్దిగా ఆలస్యంగా వస్తే. నువ్వు ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు, 4:30 కాలేజీ అయిపోయింది కదా, 5:30కి రావాలి కదా, అట్లా అని ఒక్కోసారి ఆలస్యం అవుతూ ఉంటుంది. వాళ్ళకి స్పోర్ట్స్ యాక్టివిటీలో, డిబేట్ యాక్టివిటీలో, ఇంకా వర్క్షాప్స్లో, కాన్ఫరెన్స్లో 7-8 దాకా అవుతూ ఉంటుంది. అది మీరు అర్థం చేసుకోవాలి. మీ బిడ్డను మీరే అనుమానిస్తే ఇంకెవరు ఎంకరేజ్ చేస్తారు? మీరు ఎందుకు లేటుగా వస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు అని అట్లా చాలామంది డిస్కరేజ్ చేస్తారు. అసలు గేమ్స్ ఎందుకు, మార్కులే కదా కావాలి, అసలు ఎందుకు డ్యాన్స్ చేస్తున్నావు, మార్కులే కదా కావాలి అంటే ఇవన్నీ అవసరం. అప్పుడు పరిపూర్ణమైన వ్యక్తిత్వం ఉంటేనే, సమగ్రమైన వ్యక్తిత్వం ఉంటేనే ప్లేస్మెంట్ అవుతుంది. అవును. సో అది మీరు పేరెంట్స్గా ఈ 4-5 అంశాలు వాళ్ళని ఫస్ట్ ఎంకరేజ్ చేయటం మొదలుపెట్టండి. రెండోది, వాళ్ళకి ఎమోషనల్గా డిస్టర్బ్ అయితే, భావాత్మకంగా ఆ అడల్సెంట్ పీరియడ్ మీరు అర్థం చేసుకోండి. మనం కూడా ఆ ఫేజ్లో ఉండుంటాం ఎప్పుడో, అయితే మీరు మనం మర్చిపోతాం. సో వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకి సపోర్టివ్గా ఉండి వాళ్ళకి మామూలుగా మీ కాన్ఫిడెన్స్ ఇవ్వండి. దట్ ఈస్ ద సెకండ్ థింగ్. థర్డ్ ఆస్పెక్ట్, మీరు వీళ్ళు చాలా యాక్టివిటీస్ చేస్తుంటే అది ఎంకరేజ్ చేయండి. ఎక్కడో డిబేట్స్లో మాట్లాడుతున్నారు, వర్క్షాప్లో మాట్లాడుతున్నారు, కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నారు, ఇదంతా అది మీరు ఎంకరేజ్ చేయండి. దట్ ఈజ్ ఇట్. ఈ ఫీజులు పే చేయటం కంటే ఇవన్నీ ఇంపార్టెంట్. అంతే ముందే చెప్పాను కదా, మీరు మేము పిల్లలు కలిసి చేయాలి డెవలప్మెంట్ అంతా. ఏదో మేము అనుకుంటే బాగా చేద్దాం అనుకుంటే అవ్వదు. మీరు కూడా అనుకోవాలి కదా, పిల్లలు కూడా అనుకోవాలి కదా. సో దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు మేక్ ఇట్. తర్వాత మీరు ఇంకా చేయాల్సింది ఏంటంటే, అంతా బాగున్నా సరే అప్పుడప్పుడు వచ్చి కాలేజీలో కేర్ టేకర్ని లేకపోతే ప్రిన్సిపాల్ని, హెచ్ఓడిని కలిసి వెళ్ళండి. ఊరికినే జస్ట్ లైక్ దట్, బాగుందా, బాగా చదువుతున్నారా, రెగ్యులర్గా వస్తున్నారా, అది అంతా అని అవ్వటానికి. సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు మేక్ ఇట్. అంటే మళ్ళీ చెప్తున్నా, ఇదంతా వాళ్ళు సెటిల్ అవ్వాలంటే 4 అంశాలు. ఒకటి నాలెడ్జ్ ఉండాలి, సృజనాత్మకత ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి, టీమ్ స్పిరిట్ ఉంటే పర్ఫెక్ట్, ఇట్ ఈజ్ ఓవర్. చాలా కాలేజీలో తెలియదు, అది ఏదో మార్కులు వస్తే చాలు, పాస్ అయితే చాలు అంటే పాస్ అయితే ఏం కాదు, పాస్ అవుట్ ఉందో పాటు ఇవన్నీ ఉండాలి. సో తర్వాత అమ్మాయిలు, మరోసారి శుభాకాంక్షలు మీ అందరికీ ప్రొఫెషనల్ కోర్సులో చేరినందుకు. మీకు ఫస్ట్ ప్రాబ్లం ఏముంటుందంటే, నేను అసలు కో ఎడ్యుకేషన్లో చేద్దాం అనుకున్నాను, ఇక్కడికి వచ్చింది సీటు, ఇక్కడ వచ్చింది సీటు, అందుకని మీరు డిసప్పాయింటెడ్గా ఉండి ఉంటారు కొద్దిమంది, అంతేనా? ఆడపిల్లల కాలేజీలో వచ్చింది, నేనేమో కో ఎడ్యుకేషన్ ఈ 4 ఏళ్ళు ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను, ఇదేంటి ఇట్లా వచ్చింది, మా నాన్న ఇట్లా చేర్చాడు, బాగా అనిపిస్తుంది. సో డోంట్ గెట్ వరీడ్. బై యాక్సిడెంట్ ఆర్ బై ఇన్సిడెంట్ యు ఆర్ ఇన్ ద రైట్ ప్లేస్.
మీరు అనుకున్నా అనుకోకపోయినా మీరు రైట్ ప్లేస్లో ఉన్నారు. ఈ ఈ 4 years మీరు అనుకున్నట్టు ఏదన్నా కో ఎడ్యుకేషన్ కాలేజీలో చేరి ఎంజాయ్ చేస్తే మీ లైఫ్ ఏమవుతుందంటే 40 సంవత్సరాల పాటు దుర్భరంగా ఉంటుంది. అవును, మీకు సరిగ్గా ఆ లవ్ గివ్ వీటిల్లో పడిపోతే ఈ కోర్స్ అవ్వదు, అయినా ఉద్యోగం రాదు, అయినా సెటిల్ అవ్వలేదు. అందుకని ఈ 4 years మీరు శ్రద్ధగా ఒక పద్ధతిలో చదివితే మీరు బాగా సెటిల్ అయితే మీరు మీ ఇష్టం వచ్చినది చేయొచ్చు. మామూలుగా నార్మల్గా నాకు గర్ల్స్ కాలేజీ 3 చోట్ల ఉన్నాయి. హైదరాబాద్ ఉంది, వైజాగ్లో ఉంది, ఇక్కడ ఉంది. నాకు ఇష్టం. ఈ సొసైటీ డెవలప్ అవ్వాలంటే సగం మంది పనిచేస్తే సరిపోదు, మగవాళ్ళే పనిచేస్తే సరిపోదు. ఆడవాళ్ళు కూడా ఎక్కడైతే పనిచేస్తున్నారో ఆ దేశాలు డెవలప్ అయినాయి. అవును, ఎక్కడైతే ఆడవాళ్ళు కూడా ఈక్వల్గా పనిచేస్తున్నారో ఆ దేశాలే డెవలప్ అయినాయి, ఆ సొసైటీసే డెవలప్ అయినాయి. అందుకని నాకు ఇష్టం ఈ ఆడపిల్లల్ని బాగా ఎంపవర్ చేయటం అనేది. సో ఎనీవే, మీరు బాగా చదువుకొని మంచిగా సెటిల్ అయ్యి, సో మీరు 2 సిచ్యువేషన్లు ఉంటాయి. మీరు సరిగ్గా ఏదో 4 ఏళ్ళు ఎంజాయ్ చేసి లవ్ గివ్ అది ఇది అని కో ఎడ్యుకేషన్ కాలేజీలో ఉద్యోగం లేకుండా ఉంటే ఆ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ఎవరో ఒకళ్ళు మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీ తల్లిదండ్రులు తీసుకొచ్చినా చేసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళు చెప్పినట్టు వినాలి జీవితం అంతా. వాళ్ళు బాధ పెట్టినా ఇంకోటి చేసినా పడాల్సిందే, అంతే కదా. నా 20-30 ఏళ్ల కిందట అంతా అదే జరిగింది. కానీ అదే మీ అంతటా మీరు నిలబడితే, మీ అంతటా మీరు సంపాదించుకోగలిగితే మీరు మీ పేరెంట్స్ని ఈజీగా కన్విన్స్ చేయొచ్చు. మీరు 10 లక్షలు 20 లక్షలు ఉద్యోగం అనుకోండి, నాకు ఫలానా వాళ్ళు ఇష్టము అంటే వాళ్ళు కాదనే పరిస్థితి ఉండదు. ఎవ్రీవేర్ యూ హ్యావ్ ఏ ఛాయిస్. మీ ఏ కారు కొనుక్కోవాలో అది మీ ఛాయిస్, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఏ ఇంట్లో ఉన్నాలో మీ ఛాయిస్, ఎట్లా ఉండాలో మీ ఛాయిస్. అవును, ఎట్లాంటి ఇంట్లో ఉండాలా, ఎంత ఇంట్లో ఉండాలా, 3 bedroom 5 bedroom, ఇట్ ఈస్ యువర్ చాయిస్ బికాజ్ యు ఆర్ ఎర్నింగ్ ఫెలో అండ్ యూ స్టాండ్ ఆన్ యువర్ ఓన్. ఇది 2 పరిస్థితి, 2 సిచ్యువేషన్లు. జీవితాంతం ఎవరి కింద పడి నలిగిపోయి ఇట్లా అవుతారా బాధగా, లేకపోతే మీ అంతటి మీరు నిలబడి హాయిగా మీకు ఏం కావాలి, మీకు ఎట్లా కావాలని చేసుకుంటారు. సో అందుకని డోంట్ డూ దట్ కైండ్ ఆఫ్ థింగ్ ఎట్ దిస్ స్టేజ్. ఇప్పటిదాకా ఏదైనా మీకు అయ్యి ఉంటే కూడా వదిలేయండి. అంటే అసలు అందరిలాగా మీ తల్లిదండ్రులాగా లవ్ ఈజ్ బ్యాడ్ అని నేను చెప్పట్లేదు. దేర్ మస్ట్ బి లవ్. ఐ టు లవ్ యూ ఆల్ ద చిల్డ్రన్, అదర్వైజ్ ఐ కాంట్ డూ. ఐ టు లవ్ దిస్ ఇన్స్టిట్యూషన్, అదర్వైజ్ ఐ కాంట్ డూ ఎనీథింగ్. కానీ మీరు ఇమెచ్యూర్గా చేసేది యూ హ్యావ్ టు పోస్ట్ పోన్ ఇట్ ఫర్ ద నెక్స్ట్ 4 years టిల్ యూ గెట్ సెటిల్డ్. మీరు ఎవరన్నా ఇష్టపడితే, ఎవరన్నా ఇది ఉంటే మీరు 4 ఏళ్ళు పోస్ట్ పోన్ చేసి మీరు సెటిల్ అయిన తర్వాత అప్పుడు మీ తల్లిదండ్రులు కన్విన్స్ చేస్తే న్యాచురల్గా ఎవరు మోస్ట్ ఆఫ్ దెమ్ కాదంటారు. మీకు అయితే ఎందుకు చేస్తారు ఇవన్నీ అంటే మీరు చూసే సినిమాలన్నీ అదే ఉంటుంది. మీరు ఎవరినో లవ్ చేస్తారు, తల్లిదండ్రులు ఒప్పుకోరు, మీరు ఫైట్ చేస్తారు, ఇదంతా అంతే కదా. యూట్యూబ్లో అన్నీ ఉంటుంది, ఆ సీరియల్స్ అన్నీ అయ్యే ఉంటాయి. అందుకని నేను కూడా ఏదో చెయ్యాలి అన్నట్లు ఉంటారు. బట్ డోంట్ డూ దట్. ఆ సినిమాల్లో చూసేది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు అంటున్నానంటే ఏ సినిమా కూడా పెళ్ళయిన తర్వాత ఏమైందని చూపించరు. పెళ్ళయ్యేదాకా ఆపేస్తారు. వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ దట్? వాళ్ళు సౌఖ్యం ఉన్నారా వీరా ఏది చూపించరు. అవును కదా, ఏ సినిమాలోనూ చూపించరు. అప్పటిదాకా ఆపేస్తారు. అన్ని సినిమాలు ఒకటే, ఏదో ప్రేమించుకోవటం, వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడం, చివరికి ఏదో అవటం. సో డోంట్ డూ దట్. ఇట్స్ ఎ సినిమా, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసం ఇదంతా నడుస్తుంది. సో అవును. సో సెకండ్ థింగ్ ఏంటంటే మీరు చేయాల్సింది, మీరు టిమిడ్గా ఉండకుండా, లోన్లీగా ఉండకుండా అన్ని యాక్టివిటీస్లో వీలైనంత వరకు ప్రాక్టీస్ చేయండి.
అది చాలా 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 ఇంపార్టెంట్. అన్ని యాక్టివిటీస్లో మీకు ఇప్పటిదాకా రాకపోవచ్చు డ్యాన్స్, ఇప్పుడు నేర్చుకోండి. ఇప్పటిదాకా మ్యూజిక్ రాకపోవచ్చు, కొద్దిగా నేర్చుకోండి. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మీరు పెద్ద పెద్ద ఆర్టిస్టులు అవుతారని నేను అంటలేదు, కానీ ఎందుకు ఉపయోగపడుతుంది, మీకు ఏదో ఒక ఆర్ట్ ఉంటే మీకు ఎప్పుడైనా డిప్రెషన్ లాగా అనిపిస్తే, బాధ అనిపిస్తే, డిప్రెషన్ లాగా అనిపిస్తే, బాధ అనిపిస్తే పాట పాడుకోగలిగితే సరిపోతుంది, లేకపోతే డ్యాన్స్ చేసుకోగలిగితే యు ఆర్ నార్మల్. అందుకు లైఫ్లో ఉపయోగపడుతుంది. కాబట్టి హ్యావ్ సంథింగ్ అండ్ డూ ఇట్ ఎఫెక్టివ్లీ అండ్ మేక్ యువర్ సెల్స్ గుడ్. ఆ తర్వాత నో ప్రాబ్లం, లీవ్ ఇట్. సో ఆ తర్వాత మీరు ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా ఉన్నారు, ముఖ్యంగా మీకు ప్రాబ్లం ఏంటంటే మీకు తెలియదు చాలామందికి, మీ హెల్త్ ప్రాబ్లం ఉంటుంది. అవును, ఎందుకు సార్ అట్లా చెప్తున్నారు, వీళ్ళందరూ నడిచి వచ్చారు, బాగానే కూర్చున్నారు, ఇదంతా కూర్చోవటము నడవటము బస్సులో ఎక్కడం కాదు హెల్త్. చాలా ఎనర్జెటిక్గా చాలా ఎంతూసియాస్టిక్ ఉంటే హెల్త్ బాగున్నట్టు. నేను మా యూనివర్సిటీలో చేరిన పిల్లలందరికీ హెల్త్ టెస్ట్ చేయిస్తాను. చేయిస్తే ఏం తెలుస్తే ఓన్లీ 15% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ నార్మల్. మిగతా వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే 30% ఒబేస్గా ఉన్నారు, 40-45% ఎనీమిక్గా ఉన్నారు. ఆడపిల్లలు మరీ ఎనీమిక్గా ఉంటారు. ఐ నో దట్. మరి మీరు ప్రతి నెల బ్లడ్ పోగొట్టుకుంటారు, ఇదంతా ఉంటుంది. దానికి సరిపడా మీకు అంటే అదే చెప్పాను కదా, ఇక్కడ రావటం కూర్చోవటం ఇట్ ఇస్ నాట్ హెల్త్. మీరు చాలా హుషారుగా ఉంటే అప్పుడు హెల్త్ బాగున్నట్టు. యూ హ్యావ్ టు కీప్ యువర్ హెల్త్ ఆల్సో గుడ్. ఏం చేయాలి హెల్త్కి అంటే పెద్ద పెద్ద హాస్పిటల్లో టెస్టులు ఏం అవసరంలా, సింపుల్ థింగ్ రెండే చేయాలి మీరు. ఒకటి, మీరు చేసే భోజనం చేసేది యూ హ్యావ్ కొద్దిగా మార్చుకోవాలి. నేను ఈ టిఫిన్ బాక్సులన్నీ చూస్తే మధ్యాహ్నం పూట ఏముంటుందంటే 90% రైస్ ఉంటుంది, 10% కర్రీస్ ఉంటాయి. అంటే ఏం జరుగుతుంది అంటే కడుపు నిండుద్ది కానీ కార్బోహైడ్రేట్స్తో, కానీ ఎనర్జీ రాదు. మీరు సింపుల్గా చేయాల్సింది ఏంటంటే 50% కర్రీ 50% రైస్ కనుక అయితే యూఆర్ ఎనర్జెటిక్. మీకు అన్ని ప్రోటీన్స్ మినరల్స్ అన్నీ వస్తాయి. దాంతోపాటు ఇంటి దగ్గర కాలేజీలోనో కొద్దిగా ఎక్సర్సైజ్ చేస్తే దెన్ యూ విల్ బి ఎంతూసియాస్టిక్. గుడ్. సో అది మీరు హెల్త్, ఎస్పెషల్లీ గర్ల్స్ హెల్త్ బాగా చూసుకోవాలి. మీరు చాలామంది మీరు చూస్తే మొహం పాలిపోయినట్టు ఉంటుంది. ఉంటారు, బాగానే నడుస్తారు, క్లాసులో కూర్చుంటారు, ఇవన్నీ ఉంటాయి, కానీ యూఆర్ నాట్ హెల్తీ. మీకు తెలియంది ఏంటంటే మీరు చాలా ఎఫర్ట్ పెడతారు అందంగా ఉండటం కోసం. మంచి బట్టలు వేసుకుంటారు, బ్యూటీ సెలూన్లకు వెళ్తున్నారు, మేకప్ చేసుకుంటారు, ఇదంతా ఉంటుంది. వీటి అన్నిటికంటే మీరు హెల్తీగా ఉంటే మీరు కళగా ఉంటారు, అందంగా ఉంటారు. అంటే చాలామంది అంటారు ఈ అమ్మాయి నల్లగా ఉన్నా కళగా ఉంది అని, ఈ అమ్మాయి పొట్టిగా ఉన్నా చూడటానికి బాగుంది అంటారు. అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఆరోగ్యం నుంచి వస్తుంది. సో ట్రై టు బి హెల్తీ. అండ్ ద ఫోర్త్ పాయింట్ ఈస్, సరే నేను ఇందాక చెప్పాను ఇవన్నీ చేస్తారు, ఇది కమ్యూనికేషను లేకపోతే నాలెడ్జ్ పార్టు ఇదంతా చేస్తే మీకు ఏమవుద్దంటే 4-5 లక్షల రూపాయల జీతం వస్తుంది, ఉద్యోగం వస్తుంది. కానీ మీరు కొంతమంది అనుకోవచ్చు నాకు అది సరిపోదు సార్, నాకు 15-20 లక్షల రూపాయల జీతం అయితే కానీ సరిపోదు అనుకోవచ్చు. అవును, నథింగ్ రాంగ్. మీరు ఎవరిని దోచేయట్లేదు కదా, మీరు అనుకుంటున్నారు నేను బాగా అవ్వాలని, దాంట్లో తప్పే ఉంది. దానికి మీరేం చేయాలంటే ఎక్స్ట్రాగా వీటన్నిటితో పాటు మీరు సెల్ఫ్ లెర్నింగ్లో వెళ్ళాలి. అంటే సిలబస్లో లేని ఎన్పిటిఎల్ కోర్సెరా వాళ్ళు కొన్ని కోర్సులు కండక్ట్ చేస్తారు. అవి కనీసం ఈ జేఎన్టీయూ సర్టిఫికేట్తో పాటు 4 సర్టిఫికేట్లన్నా మీరు సంపాదించాలి. అవును, అది వీలవుతుంది. మా టీచర్స్ గైడ్ చేస్తారు, ఎక్కడా చేయరు, ఇక్కడే చేస్తారు.
రెండవది మీకు పేపర్ జర్నల్ పేపర్ రాసే అంత కెపాసిటీ రావాలి సెకండ్ ఇయర్ నుంచి. ఎవరు ఏ కాలేజ్ ఫ్యాకల్టీ చేస్తారు, స్టూడెంట్స్ చేయరు, మనం స్టూడెంట్స్ చేయిస్తాం, రాస్తారు వాళ్ళు. మూడోది ఒక ఏదో సోషల్లీ రిలవెంట్ ప్రాజెక్ట్ లాంటివి చేయాలి. అంటే ఏంటి సోషల్లీ రిలవెంట్ అంటే మీ ఇంటి దగ్గర ఒక కూరగాయలు అమ్ముకుంటుంది, బాగానే అమ్ముకుంటుంది, కానీ దాన్ని మీరు యూ కెన్ మేక్ ఇట్ బెటర్. ఆ ఏరియాలో ఉన్న ఫోన్ నంబర్లన్నీ మీరు యాప్ తయారు చేసి వాళ్ళకు రోజు నాకు ఈ ఫ్రెష్ వచ్చినాయి, దీని ప్రైస్ ఇంత ఉంది అంటే ఆవిడ బిజినెస్ 5 times పెరుగుద్ది కదా. అవును కదా, 5 times పెరుగుద్ది. సో ఆ సోషల్లీ రిలవెంట్ ప్రాజెక్ట్స్, హెల్త్ ప్రాజెక్ట్స్ అవి చేస్తే ఈ 3 చేయాలి. ఒకటేమో ఎక్స్ట్రా నేర్చుకోవాలి, అదర్ దాన్ సిలబస్, అదర్ దాన్ ఎగ్జామినేషను. రెండవది ఒక ప్రాజెక్ట్ లాంటిది నేర్చుకోవాలి. మూడవది కొంచెం నాలెడ్జ్ క్రియేషను, ఆ పేపర్స్ లాంటివి ప్రజెంట్ చేయటం నేర్చుకోవాలి. ఈ 3 నేర్చుకుంటే మీకు 15-20 లక్షల రూపాయలు ఉద్యోగం వస్తుంది. సాల్ట్ డన్, ఇట్ హ్యాపెన్స్. మీ నాన్న వాళ్ళకి 20 ఏళ్ళు చేసిన తర్వాత ఇప్పుడు 5 లక్షలు 6 లక్షలు ఉంటుంది, 50,000 ఉంటుంది జీతం. కానీ మీరు ధనామని బీటెక్ నుంచి 15 లక్షలు తెచ్చుకుంటే ఇమాజిన్ ద సిచ్యువేషన్. మీరు ఏదో కాలనీలో ఉంటున్నారు, యూఆర్ ఏ సెలబ్రిటీ ఇన్ దట్ కాలనీ. నీకోసం ఈ అమ్మాయి చాలా తెలివైంది, ఈ అమ్మాయి ఎవరికి ఉండదా అంత ఇన్కమ్ 15 లక్షలు సంవత్సరానికి. మీరు యూఆర్ ఏ గ్రేట్ సెలబ్రిటీ ఇన్ దట్ కాలనీ. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు ఇమాజిన్ వర్క్ ఫర్ దిస్ నెక్స్ట్ 4 years. అవును కదా, ఒక్కసారి సెలబ్రిటీ అయిపోతారు. సినిమా వాళ్ళు వస్తే అట్లా 10 మంది 100 మంది వస్తారు, నువ్వు అక్కడికి వెళ్తే నిన్ను అందరూ చూస్తూ ఉంటారు. ఏమో చాలా 15 లక్షలు ఉద్యోగం, 20 లక్షల ఉద్యోగం. దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు ఇమాజిన్ వర్క్ ఫర్ దట్. ఊరికనే రావు ఇవన్నీ, మనం పనిచేయాలి, సిస్టమేటిక్గా పనిచేయాలి, చాలా సైంటిఫిక్గా పనిచేయాలి. మేమందరూ మీకు సపోర్ట్ చేస్తాం. నేను ఇప్పుడే మీ తల్లిదండ్రులు కూడా అడిగాను, మీరు కూడా వాళ్ళని ప్రోత్సహించండి, సపోర్ట్ చేయండి, మంచిగా ఉండండి, ఇదంతా. సో దిస్ ఈజ్ హౌ యూ షుడ్ గ్రో ఫర్ ద నెక్స్ట్ 4 years అండ్ ఐ హోప్ యూ విల్ కంఫర్టబుల్లీ గ్రో. ట్రై టు అదే ఎమోషనల్గా డిస్టర్బ్ అవ్వకండి, లవ్ గివ్ అని పెట్టుకోబాకండి. ఏదైనా ఉంటే ఈ 4 ఏళ్ళు మర్చిపోయింది, తర్వాత చూసుకోవచ్చు. సో అది ఒక్కటే డిస్టర్బెన్స్ మీకు, అది ఉంటే మీరు అసలు మైండ్ అంతా పాడవుతుంది. సో మీరు ఏదైనా టార్గెట్ పెట్టుకొని, నేను మళ్ళీ ఒకసారి మీకు చాలా 2 hours చెప్తాను, మీరు ఎట్లా రోడ్ మ్యాప్, ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, సెకండ్ స్టెప్ ఏం చేయాలి, థర్డ్ స్టెప్ ఏం చేయాలని మొత్తం 2 hours చెప్తాను మీకు. సో ఇట్ ఈస్ నాట్ ద రైట్ టైం. మీరు ఆ స్టెప్స్ అన్ని ఫాలో అయితే యు ఆర్ గోయింగ్ టు రీచ్ ఏ బిగ్గర్ హైట్, చాలా పెద్ద లెవెల్లోకి వెళ్ళిపోతారు. సో మీ అందరికీ మరోసారి తల్లిదండ్రులందరికీ మీ నమ్మకానికి, మా మీద ఉన్న నమ్మకానికి మరీ కృతజ్ఞతలు. పిల్లలందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్.